అట్లుందనమాట. వెరీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. ఏదైనా స్కూటీలో నుంచి కింద పడ్డా కూడా లేకపోతే ఎవరికైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా నేను చాలా పానిక్ అయిపోతాను. అలాంటిది ఆహ్, నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. నా కార్‌లో నా ఫ్యామిలీ మెంబర్స్‌తో అనేలోపు నిజం తీసుకోలేకపోయాను. ఆ కార్ దిగి బయటకొస్తున్నప్పుడు నాకు ఆ బెలూన్స్ అనేటివి నేను పడుకొని పోయాను. నేను ఫ్రంట్ బాబున్నాడు. బాబుకి నేను బెల్ట్ ఏసుకొని నేను పడుకొని పోయాను గట్టిగా వాడిని పట్టుకొని. డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. పిన్ని, పాప ఎనకున్నారు. ఎనక వాళ్ళిద్దరు కూడా పడుకొని పోయారు. అది నిజంగా మేము బెల్ట్ పెట్టుకోకపోయుంటే మాత్రం నా ఫేస్‌కో, నా లెగ్స్‌కో నిజంగా ఏదో ఒకటి జరిగేది. నేను చాలా 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 లక్కీగా ఫీల్ అవుతున్నా. అండ్ బాబుకి గూడా ఏమి అవ్వలేదు. అంత హడావిడిలో గూడా అంత అరుచుకుంటూ గూడా ఇట్లా కింద పడిపోతున్నప్పుడు గట్టిగా బాబునే పట్టుకున్నాను నేను. సినీ ఇండస్ట్రీలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీరియల్ నటి పవిత్ర కారు ప్రమాదంలో మృతి చెందగా ఆమె మృతి తట్టుకోలేక చందు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ నటి పవిత్ర కారు ప్రమాదం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ ప్రమాదం నుంచి ఆమె త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నెల్లూరు జిల్లా ఉప్పలపాడు సమీపంలో 11వ తేదీ శనివారం సాయంత్రం పవిత్ర కారుకి ప్రమాదం జరిగింది. ఓటు వేసేందుకు తమ సొంతూరు సోమశిల వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు నటి పవిత్ర, ఆమె పిన్ని, ఇద్దరు పిల్లలు, డ్రైవర్ ఉన్నట్టుగా సమాచారం. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదం అనంతరం నటి పవిత్ర ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కారు ప్రమాదం తర్వాత నేను మిమ్మల్ని ఇలా కలుస్తానని అనుకోలేదు. అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ప్రాణాలతో బయటపడ్డా అంటే దేవుని దయ అనుకుంటున్నాను. నా జీవితంలో మొదటిసారిగా నాకు ప్రమాదం సంభవించింది. చాలా భయపడ్డాను. 10 గంటల ప్రయాణం తర్వాత మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనేలోపు ఈ ప్రమాదం జరిగింది. చావు చివరి అంచు వరకు వెళ్లి వచ్చినట్లనిపిస్తోంది. కారులో సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన చోటు నుంచి ఇంటికి వెళ్లాం. అన్నతో కలిసి నేను స్కూటీపై ఇంటికి చేరుకోగానే స్కూటీ పైనుంచి మళ్లీ కింద పడిపోయా. దీంతో కుటుంబ సభ్యులంతా భయపడిపోయారు. కానీ ఎలాంటి గాయాలు తగల్లేదు అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. ఆ బెలూన్స్ ఓపెన్ అవ్వడం వల్ల నేను, డ్రైవర్ అందరం సేఫు. పిన్ని గూడా సేఫు. పిల్లలు గూడా సేఫు. ఒక